వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో చూడండి. ఏంట్రా ఇది? సౌండ్ లేదు, వెయిట్ లేదు. మళ్ళీ అదేనా పనికిరాని ఆర్డర్ పెట్టావా? స్మార్ట్ వాచ్ అయ్యా. మనుషులు తెలివి తక్కువైపోతున్నారు, వాచ్లు మాత్రం స్మార్ట్ అవుతున్నాయి. మీరు వీడియో స్టార్టింగ్లో చూసిన 3D కార్టూన్ వీడియో నేను మొబైల్లో గూగుల్ జెమినీ అయితే క్రియేట్ చేశాను. ఈరోజు వీడియోలో మనమైతే ఒక కార్టూన్ స్టోరీ ఐడియా దగ్గర నుంచి వీడియో ఎడిటింగ్ చేసే వరకు అంతా 4 సింపుల్ చాప్టర్స్లో మొబైల్లో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో గూగుల్ జెమినీ యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో క్రియేట్ చేయడానికి స్టోరీ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో గూగుల్ జెమినీ యాప్ అయితే ఓపెన్ చేసి నేనైతే మీకైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను అనమాట. చాలా అంటే చాలా పెద్ద ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో PDF కింద అప్లోడ్ చేస్తాను. మీరు ఆ ప్రాంప్ట్ అంతా కంప్లీట్గా కాపీ అయితే చేసుకోవాలన్నమాట. కాపీ అయితే చేసుకుని మీరు పేస్ట్ చేస్తే మీకు జెమినీ అయితే ఒక 10 స్టోరీ ఐడియాస్ అయితే ఇస్తుంది అనమాట. అందులో మీకు నచ్చిన స్టోరీ ఐడియా మీరు కాపీ చేసుకుని జెమినీకి అయితే ఇస్తే జెమినీ అయితే ఫుల్ స్క్రిప్ట్ అయితే డెవలప్ చేస్తుంది అనమాట. మన స్టోరీ ఐడియా ఇవ్వగానే మన వీడియో ఎంత డ్యూరేషన్ అని అడుగుతుంది. నేనైతే 60 సెకండ్స్ అని చెప్పి అయితే ఇస్తున్నాను అనమాట. 60 సెకండ్స్ అని చెప్పి ఇవ్వగానే జెమినీ అయితే మనకైతే ఒక మంచి స్టోరీ అయితే సీన్ బై సీన్ అయితే క్రియేట్ చేసింది. ఒక 2 క్యారెక్టర్స్ మధ్య అయితే స్టోరీ స్క్రిప్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫన్నీ జోక్స్ కూడా యాడ్ చేసింది అనమాట. అయితే ఇప్పుడు మనం ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఆ స్టోరీ నుంచి ఇమేజ్ జనరేటింగ్ అండ్ వీడియో జనరేటింగ్ ప్రాంప్ట్స్. ఇమేజ్ అండ్ వీడియో జనరేటింగ్ ప్రాంప్ట్స్ అయితే మీకు క్రియేట్ చేయడానికి నేనైతే ఒక డీటెయిల్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను అనమాట. నా టెలిగ్రామ్ ఛానల్లో PDF కింద ఆ PDF అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే మీకైతే సీన్ బై సీన్ అయితే విత్ కన్సిస్టెంట్ క్యారెక్టర్తో ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే వీడియో ప్రాంప్ట్ కూడా వస్తుందన్నమాట. ఓకే, నాకైతే ఫస్ట్ సీన్కి సంబంధించిన ఇమేజ్ నానబాన ప్రాంప్ట్ అయితే డీటెయిల్గా ఇచ్చిందనమాట. నేను ఏం చేస్తానంటే ఆ ప్రాంప్ట్ అయితే కాపీ అయితే చేసుకుంటాను అనమాట. అలాగే మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే VO3 యొక్క డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చిందనమాట. నాకైతే ఒక సీన్ అయితే 3 పార్ట్ కింద డివైడ్ చేసి 3 ఇమేజ్ ప్రాంప్ట్స్ 3 VO3 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చిందనమాట. ఓకే, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సీన్ 1లో ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నేనైతే కాపీ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇమేజెస్ అండ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. గూగుల్ జెమినీలో న్యూ చార్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే జెమినీ యొక్క మోడల్ కూడా మనం ఫాస్ట్ కాకుండా థింకింగ్ సెలెక్ట్ చేసుకుని మనం ఇందాక కాపీ చేసుకున్నాం కదా సీన్ 1 ప్రాంప్ట్, ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి జెమినీకి అయితే సెండ్ చేస్తే మన ప్రాంప్ట్ తగ్గట్టు అయితే ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక 1 or 2 minutes టైం అయితే పడుతుంది. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. 3D కార్టూన్ 2 క్యారెక్టర్స్ అలాగే మంచి బ్యాక్గ్రౌండ్ అనమాట. పైన డౌన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే VO3 ప్రాంప్ట్ అనమాట. VO3 ప్రాంప్ట్ కూడా నేనైతే కాపీ చేసుకుంటున్నాను. ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్న తర్వాత జెమినీలో న్యూ చార్ట్ అయితే ఓపెన్ చేసి యారో మార్క్ చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేసి క్రియేట్ వీడియోస్ విత్ VO 3.1 ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద మనం సెలెక్ట్ చేసుకుని మనం ఇందాక జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ అయితే మనం గూగుల్ జెమినీకి అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మనం కాపీ చేసుకున్న VO 3.1 ప్రాంప్ట్ అయితే ఉంది కదా, సీన్ 1 సంబంధించి ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మనకి డైలాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. మనకి డైలాగ్ సెక్షన్లో మనకి జెమినీ అయితే ఇచ్చిన డైలాగ్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు తెలుగులో కనుక ట్రాన్స్లేట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేస్తే మీకు డైలాగ్ కూడా ఆటోమేటిక్గా VO 3.1 మోడల్ అయితే జనరేట్ అయితే చేస్తుంది అనమాట. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఓకే, నేనైతే ఇప్పుడు వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఏంట్రా ఇది? సౌండ్ లేదు, వెయిట్ లేదు. మళ్ళీ అదేనా పనికిరాని ఆర్డర్ పెట్టావా? వీడియో చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందనమాట. వీడియో డౌన్లోడ్ చేయడానికి వీడియో మీద క్లిక్ చేస్తే పైన డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో చెప్తాను చూడండి. నేనైతే ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేస్తున్నాను అనమాట. మీరైతే మీకు ఫేవరెట్ యాప్లో అయితే ఎడిట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు జెమినీలో జనరేట్ చేసిన క్లిప్స్ అన్నీ మీ యొక్క స్టోరీ ప్రకారం మీరైతే సీన్ బై సీన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం గూగుల్ జెమినీలో వీడియో క్రియేట్ చేసాం కాబట్టి VO3 యొక్క వాటర్ మార్క్ అయితే ఉంటుంది. అందుకైతే టెక్స్ట్ అండ్ డీటెయిల్లోకి అయితే వెళ్ళి మనకైతే బ్లర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ బ్లర్ ఆప్షన్ మీద అయితే మనం సెలెక్ట్ చేసుకుని VO3 అని చెప్పి టెక్స్ట్ అయితే ఉంటుందన్నమాట వాటర్ మార్క్. ఆ వాటర్ మార్క్ మీద మనం బ్లర్ అయితే పెడితే
మనకు వాటర్ మార్క్ అయితే కొంచెం కనబడుతుంది అనమాట. అలాగే వాటర్ మార్క్ని కవర్ చేయడానికి మీరు ఏదైనా టెక్స్ట్ అయితే యాడ్ చేయండి అనమాట వాటర్ మార్క్ మీద. టెక్స్ట్ యాడ్ చేస్తే మీకైతే వాటర్ మార్క్ అయితే 90% కనబడదు. అలాగే ఆ టెక్స్ట్కి అయితే మీరు షాడో అయితే అడ్జస్ట్ చేయండి. అలాగే షాడో ట్రాన్స్పరెంట్ కూడా మెయింటైన్ చేయండి. మంచి కలర్ అయితే యూజ్ చేయండి ఆ బ్లర్ ఆప్షన్ మీద. అలాగే మీకు నచ్చిన క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 1080p సెలెక్ట్ చేసి 30 FPS పెట్టి వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయింది. అయితే గూగుల్ జెమినీ ఫ్రీ అకౌంట్లో 2-3 హై క్వాలిటీ నానో బ్రాండ్ ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేయగలడు. స్టాండర్డ్ ఇమేజెస్ అయితే పర్ డేకి 100 అయితే జనరేట్ చేయొచ్చు. వీడియోస్ మాత్రం మీరైతే 3 మాత్రమే మ్యాక్సిమం జనరేట్ చేయగలరు. మీకైతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్గా నేనైతే ఒక స్టూడియో లెవెల్ యానిమేషన్ అయితే మొబైల్లో చేశాను. స్క్రీన్ మీద ఉంది చూడండి.